ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. విశ్వాస జీవితంలో క్రమము తప్పక ప్రార్థించుట, వాక్యమును ధ్యానించుట చాలా ప్రాముఖ్యమైనవి. సత్యగ్రంథంలోని వాక్యము అనునది మన రూపమును మనకు చూపించు అద్దము వంటిది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ప్రకారము, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు అని వ్రాయపడి ఉన్నది. ప్రస్తుత కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం లేదా వాక్యాన్ని వక్రీకరించడం చాలామందికి అలవాటుగా మారింది. ఒకసారి ఒక వ్యక్తి ఈ రోజు నుంచి దేవుని మాట ప్రకారం జీవించేద్దాము అని గబగబా బైబిల్ ఓపెన్ చేస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం కనపడింది. ఆ వచనంలో అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను అని వ్రాయపడి ఉన్నది. ఈ వాక్యము చదవగానే ఆ వ్యక్తి కొంచెం ఇబ్బంది పడి ఇది నా కోసం కాదు అని మరొకసారి వాక్యాన్ని ఓపెన్ చేశాడు. మరలా పరిశుద్ధ గ్రంథంలో అతనికి అలాగుననే జరిగించుము అని వచనం కనపడింది. ఈ ఉదాహరణ మనందరికీ తెలిసిందే. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే విధానం ఇది కాదు. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట ఎంతో శక్తి కలిగిన మాట అని, అది దేవుని వాక్కు అని మనం ముందు గ్రహించాలి. ఒక వాక్యాన్ని ధ్యానించే ముందు ఆ మాట ఏ వివరణలోనిది, ఎవరి సంభాషణలోనిది, ఏ పరిస్థితుల్లో ఏ పరిస్థితికి వ్రాయపడినదో తెలుసుకోకుండా వాక్యాన్ని చదవడం చాలా మూర్ఖత్వం అవుతుంది. 109వ కీర్తన దావీదు భక్తుడు రచించిన కీర్తన. ఈ కీర్తనలో 6వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదివితే, దావీదు తన శత్రువుల విషయంలో దేవుణ్ణి న్యాయం చేయమని అడుగుతున్నాడు. పై వచనాల్లో దావీదు మేలు చేసినప్పటికీ వారు తనకు చేసిన కీడును గురించి మాట్లాడుతూ తన యొక్క బాధను, తనలోని శత్రువులపై ఉన్న ప్రతీకారాన్ని దేవునికి తెలియచేస్తున్నాడు. ఈ కీర్తనను వక్రీకరించి బైబిలు దేవుడు తనను నమ్మేవారికి ఇలాగే చేస్తాడా అని అడిగితే, ముందు వ్రాయబడిన కీర్తన ఎవరు రచించారు, ఏ సందర్భంలో రచించారు, వారు అనుభవించిన ప్రతికూల పరిస్థితులలో దేవునికి వారు ఎలా మొరపెట్టారు, అలాంటి ప్రతికూల పరిస్థితులే మనకి వచ్చినప్పుడు మనం ఏ విధంగా పోరాడాలి అన్నది మనం నేర్చుకోవాలి. దావీదు జీవితంలో తన శత్రువు, తనకున్న ప్రతికూల పరిస్థితి ఏదైనా కావచ్చు. మన జీవితంలో మన ప్రతికూల పరిస్థితుల్లో మన శత్రువు ఒక్క అపవాది మాత్రమే. ఈ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. ఈ కీర్తన రాసిన దావీదు భక్తుడే 20వ కీర్తన రచించాడు. 20వ కీర్తన దేవుని దీవెనలను, ఆయన కృపను తెలిపే కీర్తన. అదే దావీదు భక్తుడు తన పాపాలను బట్టి పశ్చాత్తాప హృదయంతో 51వ కీర్తన రచించాడు. ఏ వాక్యమైనా, ఏ వచనమైనా మానవుని జ్ఞానంతో చదివితే అర్థం లేని ఆలోచనలే వస్తాయి. పరిశుద్ధ గ్రంథం మానవుని జీవితానికి, జీవన విధానానికి మార్గదర్శకం వంటిది. దేవుని చేత సృజింపబడిన మానవుడు ఏ విధముగా జీవించాలో పరిపూర్ణంగా తెలియచేసే అద్భుత గ్రంథం బైబిల్. ప్రతి మనిషి తాను ఎలాంటి వాడైనా తన జీవితంలో తాను కన్న బిడ్డలకు మంచేదో చెడేదో, మంచి దారిలో వెళితే ఎలా ప్రయోజకులవుతారో, చెడ్డ దారిలో వెళితే ఎలా భ్రష్టులైపోతారో తెలియచేసుకుంటాడు. ఈ రెండు మార్గాల గురించి వివరిస్తేనే కదా మంచి చెడుల వ్యత్యాసం అర్థమయ్యేది. బైబిల్లో చెడు మార్గాన్ని ఎంచుకుంటే ఏర్పడే పతన స్థితిని మాత్రమే చదవడము చాలా విచారకరం. ఎవరికి నచ్చిన మార్గాన్ని వారు అనుసరించే స్వాతంత్ర దేశంలో మనం జీవిస్తున్నాం. మనము ఎదుటివారిని వేలెత్తి చూపే ముందు మరో 4 వేళ్ళు మనల్నే చూపుతున్నాయని మర్చిపోరాదు. పరిశుద్ధ గ్రంథాన్ని అసభ్యకర పదజాలంతో విమర్శించినంత మాత్రాన వారికి ఏం ప్రయోజనం కలుగుతుంది? మేము విమర్శించాము అన్న సంతృప్తి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది అంతే. దేవుడు నిర్ణయించిన దేనిని ఎవ్వరూ మార్చలేరు, ఎవ్వరూ ఆపలేరు. ఇది వాస్తవము. దేవుడు తనను నమ్మిన వారిని మాత్రమే కాపాడితే ఆయనకి మనకి వ్యత్యాసం ఏమిటి? మేలు చేసే వారికి మేలు చేయడం కాదు కదా గొప్ప విషయం.
పాత నిబంధన కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి వారి యొక్క అంగలార్పు ప్రార్థన శత్రువులకు ప్రతీకారం తీర్చమనే అయినప్పటికీ, కృపాకాలంలో ఉన్న మనము, క్రీస్తువారి రక్తము చేత కడగబడిన మనము ప్రతి ఒక్కరి మారు మనసు కొరకు, అందరి రక్షణ కొరకు ప్రార్థించవలసిన వారముగా ఉన్నాము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని వ్రాయపడి ఉన్నది. మహాదేవుని గొప్ప ప్రేమ ప్రతి ఒక్కరూ రక్షింపబడటమే. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను అని వ్రాయపడి ఉన్నది. ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. మనందరము ఆయన చేతి పనియే, ఆయన ఊపిరియే. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు అని వ్రాయపడి ఉన్నది. నీతిని న్యాయమును కిరీటములుగా ధరించిన దేవుడు ఎవ్వరికీ అన్యాయము చేయడు. అయితే మన యొక్క క్రియలను బట్టి మన యొక్క జీవితంలో కలిగిన ప్రతికూల పరిస్థితులను దేవుని సన్నిధిలో విన్నవించుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారి రక్తంలో మనము కడగబడినప్పుడు, మన యొక్క పాపములకు క్షమాపణ మనకి దొరికినప్పుడు, మన యొక్క జీవిత విధానాన్ని ఆయన చేతులకు మనం అప్పగించినప్పుడు మన మార్గాన్ని సరళం చేసే దేవుడు మన దేవుడు. చివరిగా ఒకే ఒక్క వాక్యము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అని వ్రాయపడి ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను తిరిగి మనం ధ్యానించుకొనుటకు కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.